లేనిపోని భేషజానికి పో. చచ్చిపోయే ముందు కూడా పౌరుషం దేనికి? ప్రాణం కాపాడుకోవాలంటే నా కాలు పట్టుకో. జీవితం దేవుడిచ్చిన వరం. 10 మందికి సాయంగా 10 కాలాల పాటు సుఖపడేలా చేసుకోవటం మన ధర్మం. ఏమిటిది చెప్ప కట్టుకుని ఇలా వచ్చేస్తావా? ఏం బాలేదు. ఇంటికి పోదాం. నా మాట విను మంగళ. చూడొద్దమ్మా, ఇది నా పెళ్ళాం. పెళ్ళే ఏడాది కూడా కాలేదు. ముచ్చటగా ఉండేవాళ్ళం. రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చానని గాజులు మట్టెలు సూత్రాలు అన్ని నా ముఖాన్ని కొట్టేసి నా లాగు చొక్కా వేసుకుని లేచి వచ్చేసింది. చూసారా చూసారా, ఈ రాఘవ్ తన మొగుడు కాకపోతే తానెవరు, ఏ ఊరు, ఎవరమ్మాయి, అమ్మెవరు, నాన్నెవరు చెప్పమనండి. ఇప్పటికైనా అర్థమైందా? అత్తమ్మా నా పెళ్ళానికి చొక్కాలాగా ఓడదీసేసి ఓ లంగారైకా దొరకండి. మీ రుణం ఉంచుకోలేండి. అదెంత భాగ్యం రాఘవా. పదమ్మ పద పద. సావిత్రి అమ్మాయి లోపల తీసుకెళ్ళు, బట్టలు పట్టుకో. అట్టే పద పద. ఏటది మగాళ్ళగా ఏది చెప్పేది ఇక్కడ ఏదికలు సిగ్గుపడిపోతావేంటి? అయ్యయ్య ఏటా ఇదో తీయమంటే చెప్పేది అయ్యో చెప్తుంటే ఎలవేంటి తీయే తీయమంటే తీయే తీయే. ఒరే రాఘవా, నా కూతురు పిల్ల 2 దెబ్బలు కొడుతున్నాను, ఏమనుకోకే. ఏత్తమ్మా, కానీ నెల తప్పింది, అంత ఎక్కువగా కొట్టకండి. చెప్పావు కాదే. ఒరే అవల్లారు గారు సిబ్బంది వచ్చారు. అవును రోయ్. రాఘవా, ఇదిగో నీ పెళ్ళాం. రాఘవా రాఘవా. ఎవరి అమ్మాయి? ఏం చేస్తున్నా మీరంతా? ఏం లేదు అవల్దార్ గారు, ఇది మంగళ అని మా రాఘవ పెళ్ళాం లేండి. ఏదో సంసార గొడవలే బాబు. సరే, కానీ జాగ్రత్త. 2 హంతకులు ఖైదులోంచి పారిపోయి తిరుగుతున్నారు. అందులో ఒకడు ఎర్రగా బుర్రగా నాటకాలు రాయిలా ఉంటాడు. మారు వేషాలు వేసి మాయ మాటలతో మోసం చేస్తాడు. జాగ్రత్త. సిపాయిలు గాలించండి. కనిపించారో మారో గోరి. చెప్పానా? నా మాట విన్నారా? నేను తన పెళ్ళాన్నని పారిపోయి వచ్చానని మిమ్మల్ని మోసగించాడు. ఇప్పుడు అర్థమైందా? హవల్దార్ రాగానే ఉడాయించాడు. అవురా అవురా, ఎంత మాయ చేశాడే, ఎంత మోసం చేశాడు. గంగా, ఏమిటి ఆలోచిస్తున్నావు? లేదు, ఏం లేదు. నాకు తెలుసు గంగా, మొదటిసారిగా నీలో ఆలోచన ఆరంభమైంది. ఆడదై పుట్టిన మగవాళ్ళ పెరిగాని, కరుడు కట్టిన బందిపోట్ల మధ్య బందిపోట్లా తిరిగాని, కన్నె గులాబీలా కలలు కనే వయసులో కత్తులు కఠారుల మధ్య నలిగిపోతున్నాని అనే తపన నీలో ఇంకా సాగని, మమతకు మంచి మనసుకు స్త్రీ మారుపేరని తెలవని, నీలో కర్కశత్వం కరిగి కరుణాతత్వం పెరగని, ఒకనాటికి నువ్వు సంపూర్ణ స్త్రీగా రూపొందుతావు. ఓక కట్టుకుని రాలేదు, కానీ నీకన్నా ముందుగా జగ్గడొచ్చాడుగా. ఏం చేయనయ్యా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఈ వేషం వెయ్యాల్సి వచ్చింది. గంగా, నా రక్తం నీలోనూ ఉంది. ఈ రక్తం పౌరుషానికి గుర్తుగా ఈ పర్వతలోయలో పేర్పడింది. దీని గౌరవం కాపాడవలసిన బాధ్యత నీకు ఉంది. వెళ్ళు, వెళ్ళి స్థిమితపడు. సత్యం, శివం, సుందరం, ముగ్గురికి ముగ్గురు బెబ్బులులే. ఒప్పుకోక తప్పదు. ఇన్నేళ్లుగా ఎదురెరగని ఈ పర్వతలోయ ప్రతిష్టపై దెబ్బతీస్తున్న వీరులు, తలనెరిసిన ఈ గంగయ్య అనుభవంలో లేని కొత్త పాఠాలు నేర్పుతున్న చతురులు,
నా మనుషులకు రవికెల గుడ్డలెట్టి పరిహసిస్తున్న పెద్దలు. ఏమిటి కట్టు బొట్టు? నువ్వు కూడా ఎందుకు ఇలాగే తయారవ్వలేదని అయ్య ఇప్పుడే అడిగాడు. నన్ను అవమానిస్తున్నావు. నేను కాదు, రాధానగరం వీరులు. ఎవరా వీరులు? ఒక్కొక్కరిని రమ్మను, నాతో చేయగలపమను. అప్పుడు తెలుస్తుంది ఈ జగ్గడి ప్రతాపం ఏమిటో. పిస్తా పహార్. ఏటి కథ? ఏ సాహసి వల్లనైనా పడ్డావా? అచ్చ ఆడపిల్లలను మాడిపోయావే. ఏ గౌరీ, అలాంటి మాటలని నన్ను రెచ్చగొట్టకు. ఓన్లే గంగా, ఏదో చనువు కొద్ది అన్నాను, కానీ నిన్ను ఈ వేషంలో చూస్తుంటే నిజంగా నాకే ఎంతో ముద్దొస్తున్నావు. ఎవడైనా కన్నేశాడో ఎగరేసిపోతాడు. ఏ గౌరీ, ఆ పిచ్చి పిచ్చి వేషాలు ఎవడు నా దగ్గర వేయడు. ఓయ్ ఓయ్, ఇంతకీ ఆ జగ్గడిని ఎందుకు ఇలా గీస్తున్నావు? నిజం చెప్పనా గంగా, జగ్గడంటే నాకెంతో అభిమానం. కానీ ఆడు పోకిరి పద్ధతులు నాకు గిట్టవు. అయినా ఆడంటేనే నాకెంతో ఇష్టం. నీ మేనత్త కొడుకు కాబట్టి అవునా? అంతేకాదు, నీకు ఇష్టం లేకపోయినా ఒక విషయం చెప్తాను. ఆడ నేర్చినా వేటాడ నేర్చినా ఆడది ఆడదే. ఆడా మగ స్నేహం ఈనాటిది కాదు గంగా. అందులో ఎంతో ఆనందం ఉంది. తన మనసు పడిన మగవాడే తన భర్త కావాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. పైగా లత ఎంత దూరం నేలపై సాగినా చెట్టుకు పెనవేసుకున్నప్పుడే అది ఎత్తుకు ఎదుగుతుంది. రాస్కో పూసుకో, రాస్కో పూసుకో, నా పేరు చెప్పుకో, మనసైన బగసైన నేనేలే కాసుకో. బుల్బుల్ పిట్ట నిన్ను గుడ్లో పెట్ట, బుల్బుల్ పిట్ట నిన్ను గుడ్లో పెట్ట. రాస్కో పూసుకో, రాస్కో పూసుకో, నా పేరు చెప్పుకో, మనసైన బగసైన నేనేలే కాసుకో. బుల్బుల్ పిట్ట నిన్ను గుడ్లో పెట్ట, బుల్బుల్ పిట్ట నిన్ను గుడ్లో పెట్ట. ఓయ్ గంగా, ఏంటి నువ్వు కూడా ఎవరినైనా అలే పెళ్లి పెళ్లి అంటావు, నేను వేసిన పొడుపు కథలు మాత్రం విప్పలేవు. ఇప్పుడు చెప్పు, చెప్పుతాను. నేను మగను కదా. ఆఖరిసరిగా చెప్తున్నాను, విప్పాలి. విప్పాను. సరే. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, పీచు పీచా పాపం, పిల్లలు రత్నాల మాణిక్యాలు, నాలాంటి వాళ్ళు. అదే అట్టికాయ, లేకపోతే కొబ్బరికాయ. నీ బొంద. ఈ జన్మకు నీకు తెలివి పెరగదు, మన పెళ్లి కాదంతే. పెళ్లి పెళ్లి అంటున్నావు, అత్తవారు పుడుతూనే ఉన్నావు. మన ఇద్దరికి అది ఎప్పుడని ఎంత శ్రావ్యంగా ఉంది నీ సంగీతం. శ్రావ్యంగా ఉన్నది నా సంగీతం కాదు, మధురమైన మనస్సు నీకుంది కాబట్టి నా సంగీతం కూడా నీకు శ్రావ్యంగానే వినిపించింది. అన్ని వేళలా నన్నే అభినందిస్తారెందుకు? నీపై గల తీయని తీరని అనురాగం. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉంటే నేనెంతో భాగ్యవంతురాన్ని. ఆ అనురాగాన్ని నేను కాపాడుకోగలిగితే నాకంటే అదృష్టవంతుడు లేడు. రాధా, రాధా, మీకందరికీ తెలుసు సుందరం గూఢచారి అని. ఆయన మన రాధానగరంలో కొంతమంది దోషులను పట్టారు. వారిని శిక్షించాల్సి ఉంది. పోతే ఇక దోషులెవరు, వారు చేసి నేరం ఏమిటి అన్న విషయాలు సుందరం గారే మనకి చెప్తారు. మనందరికీ పూజ్యులైన మున్సబ్ కృష్ణయ్య గారి కుమార్తె సౌభాగ్యవతి రాధ మొదటి దోషి. ఏమండో సుందరం గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు తెలిసే మాట్లాడుతున్నారా? రాధ దేవత లాంటిది. ఏమనుకుంటున్నారు? చెప్పు. ఒరే అబ్బులు, కాస్త ఆగరా. నేరం రుజువు కానప్పుడు సుందరాన్ని శిక్షిద్దాం. ఇక రెండవ దోషి బందిపోట్ల బారి నుంచి మనల్ని కాపాడుతూ వచ్చిన శివం.
నేనా? అబద్ధం, అన్యాయం. మా శివం బాబు దేవుళ్ళు లాంటి వాడు. నన్ను మాట్లాడి ఈ దోషులిద్దరూ చేసిన నేరం గాఢంగా ప్రేమించుకోవడం. ఏం శివం, రాధంటే నిజంగా నీకు ఇష్టమేనా? రాధను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? అన్నా, నువ్వు నాకు దైవంతో సమానం. నీకు అభ్యంతరం లేకపోతే రాధని అవును, ఆ ముఖం చూస్తే తెలుస్తోంది. ఏమ్మా రాధ? సరే, దోషులిద్దరూ నేరం ఒప్పుకున్నారు. ఇప్పుడు ఊరి పెద్ద కిష్టయ్య గారి తరఫున నేను శిక్షిస్తాను. దశమి శుక్రవారం రాత్రి మకర లగ్న సుముహూర్తమున ఈ చిరంజీవులిద్దరికీ రాధమ్మ పెళ్లి కూతురాయనే, పెళ్లి కొడుకాయనే, రాధమ్మ పెళ్లి కూతురాయనే.